నిన్న కనుక ఒకవేళ శుభ్మన్ గిల్ సక్సెస్ అయి ఉంటే, మంచి స్కోర్ సాధించుంటే ఖచ్చితంగా అతన్ని T20లో భాగంగా చేయాలని వారు చాలామంది ఉండేవారు. అదే కాకుండా అతనికి మేబీ క్యాప్టెన్సీ కాకుండా వైస్ క్యాప్టెన్సీనో లేదా అతని టీంలో అయితే ఉండాలని చాలామంది కోరుకునేవాళ్ళు. కానీ నిన్న అతను ఆడిన ఆట చూస్తే నాకైతే ఇతను వన్డేకి మాత్రమే సూట్ అవుతాడు, అలాగే టెస్ట్ మ్యాచ్లకు సూట్ అవుతాడు. T20లకు సూట్ అయ్యే బ్యాటింగ్ తరహా ఇతని బ్యాటింగ్ లేదు అని నేను అనుకుంటున్నాను. అలాగే చూడండి, ఈ సీజన్లో అతను మంచి పరుగులు చేశాడు, అతను సాయి సుదర్శన్ పరుగులు చేశారు. కానీ నిన్న పూర్తిగా ఇద్దరు కూడా ఒత్తిడికి లోనైనట్టుగా మనం చూసాం. ఎందుకంటే వీళ్ళ ఇద్దరి మీదనే ముఖ్యంగా ఆధారపడి ఉంది. తర్వాత బట్లర్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, బట్ నిన్న కూడా బాగా ఆడాడు. స్టార్ట్ బాగానే ఉంది, కానీ దాని మంచి స్టార్ట్ని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమైనట్టుగా మనం చూసాం. అలాగే తర్వాత బ్యాటింగ్లో అంత పెద్దగా గొప్పగా లేదు. సో జాసన్ హోల్డర్ అతను కూడా నిన్న మరి రాణించలేదు. బౌలింగ్లో చక్కగానే బౌలింగ్ చేశాడు, అతను అందరికంటే బెస్ట్ బౌలింగ్ చేశాడు. కానీ ఎప్పుడైతే అతని బ్యాటింగ్ అనేది నీడెడ్, ఎప్పుడైతే బ్యాటింగ్ అతనికి అవసరం ఉందో, టీంకి అవసరం ఉందో, అదే అతను చేయలేకపోయాడు. సో నిన్న బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైంది, బౌలింగ్లో కూడా విఫలమైంది. అందరూ కూడా టాప్ క్లాస్ బౌలర్స్ అనుకున్న అందరూ కూడా నిన్న చేతులు ఎత్తేశారు. సో ఆ బౌలింగ్ విభాగం అలాగే ఫీల్డింగ్ విభాగం పూర్తిగా విఫలమైన కారణంగానే ఓడిపోయింది. ఆ ఒత్తిడి బ్యాటింగ్ మీద పడింది, బ్యాటింగ్లో కూడా కోలుకోలేకుండా పోయినారు. సో అందుకే గుజరాత్ ఓటమి. సో మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి, షేర్ చేయండి.